కొంతమంది సినిమాలను హీరో కోసమో డైరెక్టర్ కోసమో హీరోయిన్ కోసమో చూస్తారు. కొంతమంది సినిమాలను జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. నేను రెండో రకం అనుకుంటున్నామేమో, మూడో రకం ఫిలిం మేకింగ్ని నేర్చుకోవడానికి చూస్తా. నేను రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా చూసిన. ఆ సినిమా పేరే నాన్ పకల్ నెరుత్తు మైకం. ఆ మూవీ చూసిన తర్వాత నేను ఫిలిం మేకింగ్ గురించి చాలా విషయాలు నేర్చుకున్నా. అవి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. హలో మూవీ లవర్స్ అండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్, వెల్కమ్ టు నెట్ఫ్లిక్స్. ఇంటర్నెట్లో వేల సినిమాలు ఉన్నా కానీ కొన్ని మాత్రమే ఆణిముత్యాల్లా ఉంటాయి. అవిటినే మాస్టర్ పీసెస్ అంటారు. ఇలాంటి మూవీస్కున్న గొప్పతనం ఏంటంటే మనం ఎన్నిసార్లు రిపీటెడ్గా వాచ్ చేస్తామో ప్రతిసారి ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటాం. మీకు ఇంకా సింపుల్గా అర్థమైనట్టు చెప్పాలి అంటే, నా ఫిల్మ్ మేకింగ్ జర్నీలో స్టార్టింగ్లో నాకు ఒక గైడ్ బుక్ లాగా పనిచేసిన ఒకే ఒక మూవీ ఆర్జీవి తీసిన సత్య మూవీ. ఇప్పటికే ఈ సినిమాని నేను చాలాసార్లు చూసి ఉంటాను, కానీ ప్రతిసారి ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటా. క్యారెక్టర్స్ కావచ్చు, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కావచ్చు, కెమెరా వర్క్ కావచ్చు, అట్మాస్ఫియర్ సెటప్ కావచ్చు, ఇలా ప్రతిసారి చూసే కొద్దీ ప్రతిసారి ఏదో ఒక విషయం దగ్గర ఇన్స్పైర్ అవుతూనే ఉంటా, ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటా. ఇలాంటి సినిమాలనే మాస్టర్ పీస్ అని అంటారు. ఈరోజు వీడియోలో అలాంటి మాస్టర్ పీస్ అయిన నాన్ పకల్ నెరుతు మైకం మూవీ గురించి తెలుసుకుందాం. నేను ఈ వీడియో నుంచి కొత్త సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నా. ఆ సిరీస్ పేరే లెసన్స్ ఫ్రమ్ మాస్టర్ పీసెస్. సింపుల్ చెప్పాలి అంటే, ఒక మాస్టర్ పీస్ లాంటి మూవీని తీసుకొని ఆ మూవీని మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి డీకోడ్ చేసి ఫైనలీ ఆ సినిమా నుంచి మనం ఫిల్మ్ మేకర్స్ లాగా ఏం నేర్చుకోవచ్చు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా ఈ అటెంప్ట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ కొట్టు, కమెంట్ సెక్షన్లో బాగుంది పెట్టు. ఖచ్చితంగా పార్ట్ 2, పార్ట్ 3 కూడా చేస్తా. వెల్కమ్ టు ద ఎపిసోడ్ 1 ఆఫ్ లెసన్స్ ఫ్రమ్ మాస్టర్ పీసెస్. ఈ వీడియోని టోటల్గా 3 పార్ట్స్లో డివైడ్ చేసిన. ఫస్ట్ పార్ట్లో స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. సెకండ్ పార్ట్లో హిడెన్ డీటెయిల్స్ అంతేకాకుండా ఎక్స్ప్లెనేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్ పార్ట్లో ఈ మూవీని ఎందుకు చూడాలి, చూసి ఏం నేర్చుకోవచ్చు అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మర్చిపోకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. నౌ కమ్స్ స్టెప్ నెంబర్ 1, స్టోరీ. సినిమా స్టోరీ చాలా సింపుల్. జేమ్స్ ఇంకా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చెన్నైలోని అన్ని చర్చిలను చూద్దామని బస్సులో వస్తారు. అన్నీ చూసేసి రిటర్న్ కేరళకి స్టార్ట్ అవుతారు. అలా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు హోటల్ బిల్స్ కట్టేటప్పుడు హోటల్ ఓనర్ని అక్కడ పెయింటింగ్లో ఉన్నదానికి అర్థమైందని అడుగుతాడు. అప్పుడే హోటల్ ఓనర్ ఏమంటాడంటే, మనిషి పడుకోగానే చనిపోతాడు, నిద్రకెళ్ళి లేవగానే మళ్ళీ పుడతాడు అని చెప్తాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ స్టెప్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సినిమా ఇంట్రడక్షన్లోనే జేమ్స్ గురించి మనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఎలా అంటే, జేమ్స్కి తమిళ్ ఫుడ్ నచ్చదు, తమిళ్ వాళ్ళ ఛాయ్ నచ్చదు, ఆఖరికి తమిళ్ సాంగ్స్ కూడా నచ్చదు. బస్సులో వెళ్ళేటప్పుడు తమిళ్ సాంగ్స్ ప్లే చేసిండని తమిళ్ సాంగ్స్ని ఆఫ్ చేయించి మలయాళం సాంగ్స్ని ప్లే చేసేటట్టు చేస్తాడు. అలా సాంగ్స్ వినుకుంటా నిద్రలోకి జారుకుంటాడు. అలా కొంతసేపటి తర్వాత నిద్రలోకి వెళ్ళి మెలకువ వస్తుంది. మెలకువ రాగానే బస్సును ఆగమని చెప్పి బస్సులోకి వెళ్ళి దిగి అలా ఒక ఊర్లోకి ప్రతి వీధి తిరిగి ఒక ఇంటికి చేరుకుంటాడు. ఆ ఇంటి దగ్గర రాగానే ఆవులకు మేతేస్తాడు, బట్టలు మార్చుకుంటాడు. ఇంట్లో ఉన్న ముసలామెతోటి తమిళ్లో చాలా సరదాగా మాట్లాడతాడు. అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే అన్నట్టుగా తమిళ్లో మాట్లాడుకుంటూ ఒక ఛాయ్ చేసుకొని తాగి మంచిగా మాట్లాడి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అదంతా చూస్తున్న ఇంట్లో వాళ్ళు అసలు ఎవడీడు, ఎందుకు వచ్చిండు, ఇంత బాగా మాట్లాడుతుండు, తెలిసినోడు అన్నట్టు, అసలు మాకు తెలుసా వీడు అన్న కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. ఎప్పుడైతే వీళ్ళందరూ ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారో ఆ టైంలోనే మన జేమ్స్ వాళ్ళ బైక్ తీసుకొని వెళ్ళిపోతాడు. అలా జేమ్స్ బైక్ తీసుకొని వెళ్ళిపోయిందని ఊరోళ్ళు అంతేకాకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు దొంగ అనుకుంటా జేమ్స్ వెనకాల పడతారు. కట్ చేస్తే బస్సులో ఉన్న జేమ్స్ ఫ్యామిలీకి మెలకు వచ్చి జేమ్స్ని వెతుక్కుంటూ ఊర్లోకి వస్తారు. జేమ్స్ ఏమో వాళ్ళు ఎవరో కూడా తెలియదు అన్నట్టుగా బండి మీద వెళ్ళిపోతూ దారిలో బండికి అడ్డం వచ్చిన జేమ్స్ సొంత పిల్లాన్నే తమిళ్లో తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు ఊరోళ్ళు అంతేకాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కన్ఫ్యూజన్ ఉంటారు. అసలు జేమ్స్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నది కూడా వాళ్ళకి క్లారిటీ ఉండదు. కట్ చేస్తే జేమ్స్ ఏ ఇంటికైతే వచ్చిండో ఆ ఇంట్లో ఉన్న క్యారెక్టర్స్ గురించి మనకు క్లారిటీ వస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వన్ ఆఫ్ ద లేడీ పేరు ఏంటంటే పుంకుసలి. వాళ్ళ హస్బెండ్ పేరు సుందరం. 2 years బ్యాక్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు, అసలు రిటర్న్ రాడు. అసలు ఏమయ్యాడు అనేది కూడా క్లారిటీ ఉండదు. ఇన్నేళ్ళ తర్వాత జేమ్స్ సేమ్ సుందరం లాగానే మాట్లాడడం, నడవడం, పిలవడం ఇవన్నీ చేయడంతో తనకి సుందరం గుర్తొస్తాడు. ప్యారలల్గా జేమ్స్ క్యారెక్టర్ ఏమో ఒక పొలంలోకి వెళ్ళి పంటంతా చూసుకొని దారి మధ్యలో ఉన్న ఒక హిందూ టెంపుల్కి మొక్కి అక్కడి నుంచి కమిటీ హాల్కి వెళ్ళి అనర్గళంగా తమిళ్లో మాట్లాడుతూ అక్కడ ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ని పేరుతో కూడా పిలుస్తారు. కానీ అక్కడ ఉన్న క్యారెక్టర్కి జేమ్స్ ఎవరు కూడా ఐడియా ఉండదు, పిచ్చ కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. అక్కడి నుంచి ఒక చాయ్ షాప్ పోయి 2 స్పూన్లు చక్కెర వేసుకొని మరి తీయగా తాగుతూ ఒక మంచి తమిళ్ సాంగ్ పాడుతూ అక్కడ ఉన్న వాళ్ళతో డ్యాన్స్ కూడా వేస్తాడు. మీరు గమనిస్తే సినిమా స్టార్టింగ్లో తమిళ్ వాళ్ళ ఛాయ్ ఎందుకు ఇంత తీయగా ఉంటుందని తిట్టుకుంటాడు. సేమ్ అదే క్యారెక్టర్ ఇప్పుడు తీయటి ఛాయ్ని తాగుతుంది. సినిమా స్టార్టింగ్లో బస్సులో తమిళ్ సాంగ్ ప్లే అవుతుందని ఆ తమిళ్ సాంగ్ని ఆఫ్ చేపిస్తాడు. సేమ్ అదే సాంగ్కి ఇప్పుడు పాడుకుంటూ డ్యాన్స్ కూడా వేస్తాడు. ప్యారలల్గా సుందరం కూతురు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఇంట్లో నానా హంగామా వేస్తుంది. ఎవడో వచ్చే ఏం చేస్తారు, ఎవడో బైక్ ఎత్తుకోబోతుంటే మీరు అందరూ ఏం బిక్తురు అని అందరినీ తిట్టుకుంటా నేను బాబాయ్ని మామయ్యని అందరిని పిలుస్తా అని చెప్పి ఒర్రుకుంటూ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతుంది. ఫైనల్లీ కథలో నైట్ అవుతుంది. సింగర్ని పట్టుకొని వైన్ షాప్కి వెళ్ళి మందు తాగుతూ అక్కడ ప్లే అవుతున్న ఒక తమిళ్ మూవీకి డైలాగ్స్ ఎగ్జాక్ట్ లిప్సింగ్తో సహా చెప్తూ చిల్ అవుట్ అవుతాడు. నిజంగా చెప్తున్నా, ఈ సినిమాలో ఈ సీన్ వన్ ఆఫ్ ద ఐకానిక్ సీన్. ఎందుకంటే మమ్ముట్టి సార్ యాక్టింగ్ పీక్స్ ఉంటుంది ఈ సీన్లో. ఈ సీన్ గురించి 3rd స్టెప్లో క్లియర్గా మాట్లాడుకుందాం. సో బ్యాక్ టు ద స్టోరీ.
జేమ్స్ ఏమో సుందరం ఇంటికి సామాన్లు తీసుకొని వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు జేమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి పదరా వెళ్ళిపోదాం, ఇది మన ఊరు కాదు, మన భాష కాదు, పద వెళ్ళిపోదాం అని అంటే జేమ్స్ ఏమో వాళ్ళు ఎవరో కూడా తెలియదు అన్నట్టుగా నేను రాను అని బలవంతం చేస్తాడు. ఇదిగో ఫైనల్లీ ఊరోళ్ళందరూ కలిసి జేమ్స్ని తీసుకుపోదామని ట్రై చేస్తే ఇది నా ఊరు, ఇది నా వాళ్ళు, మా తాత ఇన్నే పుట్టాడు, మా నాన్న ఇన్నే పుట్టాడు, నేను ఇక్కడనే పుట్టుతా, ఇక్కడనే చచ్చిపోతా అని చెప్పి అక్కడనే రోడ్డు మీద పడుకుంటాడు. అప్పుడే ఊరోళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పిచ్చ క్లారిటీ ఏమొస్తుందంటే అక్కడ ఉన్నది జేమ్స్ కాదు సుందరము అని. అప్పుడే ఊరి పెద్ద వచ్చి క్లియర్గా క్లారిటీ కూడా ఇస్తాడు. ఏంటంటే సుందరం 2 ఏళ్ల క్రితం ఒక పని మీద ఊరు వదిలేసి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రాలేదని, సుందరం కోసం ఊరోళ్ళు ఎక్కడెక్కడో వెతికినా కానీ సుందరం ఎక్కడ కనిపించలేదని. ఇన్నేళ్ల తర్వాత జేమ్స్ సేమ్ సుందరంలానే మాట్లాడడం, పిలవడం, ఆఖరికి సుందరాన్ని చూస్తున్నట్టు అనిపిస్తుందని చెప్తాడు. దీనివల్ల మనకు కూడా క్లారిటీ వస్తుంది జేమ్స్ ఒంట్లో ఉన్నది సుందరమే అని. నెక్స్ట్ సీన్లో మనము జేమ్స్ సుందరం వాళ్ళ అమ్మ ఒళ్ళో వెళ్ళి పడుకోవడం చూస్తాం. జేమ్స్ ఒంట్లో ఉన్న సుందరం పొద్దున్నే లేచి పాలు విండి పాలు అమ్ముదామని స్టార్ట్ అవుతాడు. ఊర్లో ప్రతి ఒక్కరికి పాలు వద్దామని ప్రతి ఇంటికి వెళ్తే ఊరోళ్ళందరూ నువ్వు ఎవరు, మేము వేరే వాళ్ళతో పాలు ముప్పించుకుంటాం, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నట్టు మాట్లాడతాడు. సుందరానికి అసలు అర్థం కాదు, ఎందుకు నన్ను ఎవరు గుర్తుపడతలేడు అని అనుకుంటాడు. ప్యారలల్గా జేమ్స్ ఫ్యామిలీ ఏం ఫిక్స్ అవుతుందంటే జేమ్స్ తినే తిండిలో నిద్ర మాత్రం కల్పించేస్తే నిద్రలోకి జారుకుంటాడు, సైలెంట్గా బస్సులో తీసుకొని వెళ్ళిపోదామని అనుకుంటారు. అప్పుడే జేమ్స్ ఒంట్లో ఉన్న సుందరం ఏం చేస్తాడంటే పోస్ట్ ఆఫీస్ పోయి సుందరం లాగానే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేసి పైసల్ని విత్డ్రా చేయాలి అని సుందరం లాగానే ఎగ్జాక్ట్ సంతకం పెడతాడు. సైన్ మ్యాచ్ అవుతుంది కానీ ఫోటో మ్యాచ్ కాకపోవడం వల్ల అక్కడ ఉన్న ఆఫీసర్ అక్కడ ఉన్న ప్రజలతో పాటు సుందరాన్ని ఎలగొడతారు. ఎందుకు ఊరోళ్ళు ఎవరు తనని గుర్తుపడతలేరన్న కన్ఫ్యూజన్లో సుందరం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కటింగ్ చేపిస్తుందని ఒక ఇంటికి వెళ్ళి కటింగ్ చేపిస్తుంటే కొత్తోడు కనిపిస్తాడు. మలస్వామి ఏమయ్యాడు అని అడిగితే మలస్వామి 6 నెలల ముందే చచ్చిపోయాడు అని ఫోటోను చూపిస్తాడు. అలా ఫోటోలో ఉన్న డేట్ని చూసి సుందరం ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే సుందరం ప్రకారంగా అది 2009, కానీ ఫోటోలో చూసిన తర్వాత అది 2011 అని తెలియగానే సుందరం ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఫైనల్లీ మిర్రర్లో తన ముఖం తను చూడంగానే తను సుందరం కాదని ఎవరో బాడీలో ఉన్నా అని క్లారిటీ కూడా వస్తుంది. ఫైనల్ ఇంటికి వచ్చేసి భోజనం చేసుకుంటా తన కూతురు వడ్డించిన తిండి తినుకుంటా ఎమోషనల్ అయిపోయి ఆఖరికి ఏడ్చేస్తాడు కూడా. అలా సుందరము వాళ్ళ అమ్మతో కూర్చొని 2 నిమిషాలు వాళ్ళ అమ్మని చూసి వాళ్ళ అమ్మకు ఒక కిల్లి కట్టించేసి అలా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి పడుకుంటాడు. అలా సుందరంతో పాటు ఊరి వాళ్ళు అంతేకాకుండా జేమ్స్ ఫ్యామిలీ అందరు నిద్రలోకి జారుకోవడం మనం చూస్తాం. ఇప్పుడే కొన్ని మాంటేజ్ షాట్స్లో సుందరాన్ని మనం అవుట్ ఆఫ్ ఫోకస్లో చూస్తాం. అలా ఫైనల్లీ నిద్రకి వెళ్ళి లేవగానే జేమ్స్ లేచి పద ఇంటికి వెళ్ళిపోదాము అని జేమ్స్ వైఫ్ తోటి అంటాడు. ఫైనల్లీ జేమ్స్ తన ఫ్యామిలీ అందరు కలిసి ఊరి నుంచి బయటకు వచ్చేసి బస్సు ఎక్కి కేరళకి స్టార్ట్ అయిపోతారు. ఇంతే స్టోరీ, ఇంతే. చాలా సింపుల్ స్టోరీ అనిపిస్తుంది కానీ చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఫైనల్లీ స్టెప్ నెంబర్ 2, హిడెన్ డీటెయిల్స్ అండ్ ఫిలాసఫీ. ఇంతసేపు స్టోరీనా మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు అసలు మూవీ దేని గురించి అని. సినిమా స్టార్టింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఉంటుంది అసలు సినిమా దేని గురించి అని. జేమ్స్ ఎప్పుడైతే హోటల్ బిల్ కడుతుండో ఇక్కడ ఉన్నదానికి అర్థమైంది అని అడుగుతాడు. అప్పుడే హోటల్ ఓనర్ ఏమంటాడంటే మనిషి నిద్రకి లేవగానే పుడతాడు, నిద్రలకి జారుకోగానే చనిపోతాడు అని. మనం గమనిస్తే సినిమా అంతా ఈ ఒక్క పాయింట్ని బేస్ చేసుకొని ఉంటుంది. జేమ్స్ అనే క్యారెక్టర్ నిద్ర నుంచి లేవగానే సుందరంలా పుడతాడు. అలా ఒక రోజంతా సుందరంలా గడిపేసి ఫైనల్లీ నిద్రలోకి వెళ్ళగానే సుందరంలా చనిపోతాడు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటి అంటే ఒక ఆత్మ అనేది ఒక బాడీలోకి వస్తే పుట్టినట్టు, అదే ఆత్మ అనేది ఆ బాడీ నుంచి వదిలేసి వెళ్ళిపోతే ఆ మనిషి చనిపోయినట్టు. ఈ పాయింట్ని సాటిస్ఫై చేస్తున్నట్టుగా సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. డీటెయిల్ నెంబర్ 1, సుందరం ఎప్పుడైతే తన ఫేస్ని తన మిర్రర్లో చూసుకుండో ఆ నిమిషమే తనకు అర్థమైంది తను చనిపోయి వేరేళ్ళ బాడీలో ఉన్నాడని. దాని నెక్స్ట్ సీనే గమనిస్తే సుందరం తన ఇంటికి వచ్చేసి తన ఫ్యామిలీతోటి లంచ్ చేస్తుంటాడు. తన కూతురు వచ్చి వడ్డిస్తుంది. ఆ వడ్డించే విధానం కూడా చూస్తే మన పూర్వీకులకు పెట్టే నైవేద్యం గుర్తొస్తుంది. ఈ పాయింట్ని సాటిస్ఫై చేస్తున్నట్టుగా దానికి నెక్స్ట్ సీన్లోనే కట్ చేయగానే మనకి కాకిని చూపిస్తారు. ఈ సీన్లో పీక్ డీటెయిలింగ్ ఏంటంటే హిందూయిజంలో ఎవరైనా పర్సన్ చనిపోయాడు అనుకోండి, ఆ చనిపోయిన పర్సన్కి నైవేద్యం ఎక్కిస్తారు. ఆ నైవేద్యం కనుక కాకి తిన్నది అనుకోండి, ఆ పర్సనే వచ్చి తిన్నారు అన్నట్టుగా మనం నమ్ముతాం. ఈ పాయింట్ని సాటిస్ఫై చేస్తున్నట్టుగా ఈ సీన్ని చాలా బ్యూటిఫుల్గా విజువల్ స్టోరీ టెల్లింగ్తో చూపెట్టారు. డీటెయిల్ నెంబర్ 2, ఎప్పుడైతే సుందరం తను చనిపోయాడని రియలైజ్ అయ్యి తన ఫ్యామిలీతోటి ఫుడ్ తినేసి నెక్స్ట్ వాళ్ళ అమ్మకి కిడ్లీ కట్టించేసి ఇంట్లోకి వెళ్ళిపోయేటప్పుడు చూస్తే సుందరం షాడో మాత్రం ఆ ఇంట్లోనే ఉండిపోతుంది కానీ జస్ట్ జేమ్స్ క్యారెక్టర్ మాత్రం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటి అంటే సుందరం ఆ ఇంట్లోనే వాళ్ళ ఫ్యామిలీతో ఉండిపోదామని ఫిక్స్ అయ్యాడు. జేమ్స్ అనే బాడీ మాత్రమే బయటికి వెళ్తుంది. ఇదే పాయింట్ని సాటిస్ఫై చేస్తున్నట్టుగా జేమ్స్ ఎప్పుడైతే నిద్రకెళ్ళి లేవేసి తన ఫ్యామిలీతోటి వెళ్ళిపోతుంటాడో బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ వస్తుంది. ఆ సాంగ్ అర్థం అనేది ఇలా ఉంటుంది: నువ్వు చనిపోయాక నీ అనుకున్న వాళ్ళు నీ ఇంటి వరకే వస్తారు, నీ భార్య వీధి వరకే వస్తుంది, నీ కొడుకు శ్మశానం వరకే వస్తాడు, ఎవడు నీతోటి చివరి వరకు ఉండడు అని. ప్యారలల్గా ఈ సాంగ్ రన్ అయ్యేటప్పుడు విజువల్ పరంగా మనం గమనిస్తే జేమ్స్ అనే క్యారెక్టర్ ముందు నడుస్తుంటుంది, తనతో పాటు వెనకాల అందరూ ఒక అంతిమయాత్రకు నడుస్తున్నట్టు నడుస్తుంటారు. క్లియర్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే సుందరం ఆత్మను వదిలేసిన తర్వాత జేమ్స్ అనేది ఒక బాడీతో సమానం.
అలా జేమ్స్ బాడీకి అంతిమ యాత్ర జరుగుతుందన్నదాన్ని చాలా బ్రిలియంట్గా విజువల్ స్టోరీ టెల్లింగ్ తోటి క్లెవర్గా చూపెట్టిన డైరెక్టర్. డీటెయిల్ నెంబర్ 3, అసలు జేమ్స్ ఎవరు? మనం సినిమా ఎండింగ్కి వచ్చేసరికి సినిమా అంతా అయిపోతుంది అనేసరికి ఒక చిన్న ఇంపార్టెంట్ పీక్ డీటెయిల్ ఇస్తారు. అదేంటంటే వాళ్ళు ఉన్న బస్ అనేది ఒక డ్రామా కంపెనీకి సంబంధించింది. మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేది చెప్పాలంటే జేమ్స్ అనేటోడు ఒక మంచి స్టేజ్ ఆర్టిస్ట్. ఎలాంటి క్యారెక్టర్నైనా పర్ఫెక్ట్గా ప్లే చేసేసి ఆ క్యారెక్టర్ తోటి ఆడియన్స్ సాటిస్ఫై చేసే గొప్ప ఆర్టిస్ట్ అన్నాడు. ఏంటి సినిమా అంతా ఒక్కసారిగా ఫ్లిప్ కొట్టింది అనుకుంటారు కదా, ఏం కొట్టలేదు. ఫైనల్గా 4th స్టెప్లో మీకు క్లారిటీ వస్తుంది. ఫైనల్లీ స్టెప్ నెంబర్ 4, ఫిలాసఫీ ఆఫ్ నాన్ పక్కల్ నెరుతు మైకం. ఈ సినిమా మేజర్గా 3 ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మాట్లాడుతుంది. నెంబర్ 1 మనిషి పుట్టడం, నెంబర్ 2 మనిషి నాటకం ఇవ్వడం, ఫైనల్గా నెంబర్ 3 మనిషి చనిపోవడం. మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేది చెప్పాలి అంటే హ్యూమన్ లైఫ్ అనేది చాలా సింపుల్ అని, నిద్రకి లేచినంత సింపుల్గా పుట్టేసి ఆ పాత్ర కంప్లీట్గా న్యాయం చేసేసి ఫైనల్గా నిద్రకి జారుకున్నంత సింపుల్గా చనిపోతామని. మనం ఉన్న ఈ లైఫ్ అనేది ఒక నాటక రంగం, దాంట్లో జస్ట్ మనం ఒక క్యారెక్టర్ మాత్రమే అని చెప్పే గొప్ప ఫిలాసఫీ ఈ సినిమాలో ఉంది. ఫైనల్లీ స్టెప్ నెంబర్ 3, వాట్ వీ కెన్ లెర్న్ అండ్ వై వీ హ్యావ్ టు వాచ్ ద మూవీ. సింపుల్గా తెలుగులో చెప్పాలి అంటే ఈ సినిమాని ఎందుకు చూడాలి, ఈ సినిమాని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు. ఈ సినిమా నుంచి నన్ను చాలా బాగా ఇన్స్పైర్ చేసిన 3 విషయాలు ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి సినిమాటోగ్రఫీ. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇన్ సినిమాటోగ్రఫీ. నేను ఎందుకు ఇది అంటున్నానంటే సినిమాలో మీరు గమనించినట్టయితే 99% అన్నీ స్టాటిక్ షాట్స్ అంటే స్టేబుల్ షాట్సే ఉంటాయి. ఈ ఒక్క సినిమాలనే మనము ఫ్రేమింగ్ అండ్ కాంపోజిషన్ గురించి డీటెయిల్గా అర్థమయ్యేటట్టుగా ఉంటాయి ఒక్కొక్క ఫ్రేమ్. మీకు గనక కంపోజిషన్ అండ్ ఫ్రేమింగ్ మీద ఒక సపరేట్ వీడియో కావాలి అనుకోండి, ఈ వీడియోకి 5K లైక్స్ టార్గెట్ కొట్టిరు అనుకోండి, ఖచ్చితంగా నేను కాంపోజిషన్ అండ్ ఫ్రేమింగ్ మీద సపరేట్ వీడియో ఇస్తాను. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఈ మూవీలో మీరు నేర్చుకోనికి ఏమైనా ఉంది అంటే ముఖ్యంగా కెమెరా వర్క్. ఈ సినిమా నుంచి పట్టుమని ఒక 10 షార్ట్స్ తీసుకోండి. ఆ 10 షార్ట్స్ని ఇన్స్పిరేషన్ తీసుకొని జస్ట్ రీక్రియేట్ చేయడానికే ట్రై చేయండి. నిజం చెప్తున్నా, మీరు ఒక ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. నెంబర్ 2, సౌండ్ డిజైనింగ్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ సౌండ్ డిజైనింగ్ కూడా. ఎందుకంటున్నా అంటే సినిమాల్లో సౌండ్ డిజైనింగ్ వర్క్ అంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చే సౌండ్స్ చూస్తే ఒక టీవీలో వచ్చే 1980s మ్యూజిక్స్ అవన్నిటితోటి ఒక వింటేజ్ వైబ్లోకి తీసుకెళ్ళిపోయారు. ఈ సినిమాలో సౌండ్ డిజైనింగ్ వర్క్ ఎక్కడ తోపు అనిపించింది అంటే సుందరం వాళ్ళ అమ్మ ఓల్డ్ తమిళ్ మూవీస్ని టీవీలో చూస్తుంటుంది. అయితే ఆ తమిళ్ మూవీస్లో వచ్చే సీన్స్లో ఉండే డైలాగ్స్ మన సినిమాలో జరుగుతున్న ఆ సీన్కి సబ్ టెక్స్ట్ లాగా వర్క్ అవుతాయి. ఇలా సౌండ్ డిజైనింగ్ తోటి కూడా ఆ సీన్కి డెప్త్ యాడ్ చేయొచ్చు అని నాకు అర్థమైంది. ఫైనల్లీ నెంబర్ 3, యాక్టర్స్ యాక్టింగ్. నిజం చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్కి ఈ సినిమా మస్తు ల్యాగ్ లాగా అనిపిస్తుంది. అయినా కానీ ఈ సినిమాని మనం కట్టిపడేసేది ఏంటంటే మమ్ముట్టి సార్ యాక్టింగ్. మమ్ముట్టి సార్ యాక్టింగ్ పొటెన్షియల్ అర్థం కావాలంటే ఈ సినిమాలో ఉన్న వైన్ షాప్ సీన్ చూడండి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సీన్. ఈ సీన్లో బ్యూటీ ఏంటంటే కరెక్ట్ 50-50 ఫ్రేమ్ ఉంటుంది. ఒక సైడ్ ఏమో రెడ్ లైట్, ఒక సైడ్ ఏమో గ్రీన్ లైట్ ఉంటుంది. అయితే బ్యాక్గ్రౌండ్లో మనకి తమిళ్ మూవీలో ఉన్న హీరోకి విలన్కి మధ్యలో అయ్యే కన్వర్జేషన్ వినిపిస్తుంటుంది. అయితే మమ్ముట్టి సార్ ఒక్కడే హీరోకి విలన్కి డబ్బింగ్ చెప్పుకుంటా ఎక్సలెంట్గా క్యారెక్టర్స్ని స్వాప్ చేసుకుంటూ చూపిస్తారు. అసలు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యాక్టింగ్ ఆ సీన్ అయితే. మమ్ముట్టి సార్ తర్వాత నన్ను ఈ సినిమాలో మస్తు అట్రాక్ట్ చేసిందంటే సుందరం మదర్ క్యారెక్టర్ చేసిన ఆమె. చాలా తక్కువ స్క్రీన్ టైం ఉన్నా కానీ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. సుందరం ఇంటికి రాగానే నవ్వుతుంది, సుందరం టైం స్పెండ్ చేస్తుందని మురిసిపోతుంది, ఫైనల్లీ సుందరం వెళ్ళిపోయాడని తెలిసి ఏడుస్తుంది. ఒక మదర్కి ఉండాల్సిన ప్రతి ఎమోషన్ని ఈమె జస్ట్ కూర్చొని పండించింది. నిజం చెప్తున్నా, వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్స్ తను. సో ఈ రోజుకి ఇంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం నన్ను మోటివేట్ చేయండి. ఇట్లాంటి అటెంప్ట్స్ ఇంకా కావాలని కమెంట్స్లో అయినా మెన్షన్ చేయండి. దానివల్ల నాకు కూడా క్లారిటీ వచ్చి ఇలాంటి వీడియోలు ఇంకా ముందు తీసుకొస్తాం. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.